వైసీపీ సోషల్ మీడియాకి ఒక ఊహించని షాక్ తగలబోతోందా? వాస్తవానికి సోషల్ మీడియా వార్ పొలిటికల్గా ఈ మధ్యకాలంలో బాగా పెరిగిపోయింది. వైసీపీకి సంబంధించి ఒక సోషల్ మీడియా పోస్ట్ వస్తే దానికి ఇమీడియట్గా టీడీపీ నుంచి ఒక 2-3 అయితే వచ్చేస్తూ ఉంటాయి అస్త్రాల్లాగా. సో ఇటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఈ సోషల్ మీడియా వార్కి చెక్ పెట్టేలాగా కూటమి ప్రభుత్వం కొన్ని నిర్ణయాలు తీసుకుంటుంది. కొద్ది రోజుల క్రితం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సోషల్ మీడియా పోస్టుల మీద తీవ్ర ఆగ్రహం అయితే వ్యక్తం చేశారు. తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు అంటూ వాటిని కట్టడి చెయ్యాలి అనేది ఈ నేపథ్యంలోనే వరుసగా విశాఖ పర్యటనలో కూడా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా సోషల్ మీడియా కట్టడికి చర్యలు తీసుకోవాల్సిందని చెప్పుకొచ్చారు. తాజాగా కేబినెట్ సమావేశంలో దీని మీద కీలక నిర్ణయం తీసుకున్నారు. మంత్రులతో ఒక కేబినెట్ సబ్ కమిటీని నియమించారు. అందులో హోంమంత్రి వంగలపూడి అనిత, అలాగే రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్, అలాగే సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి వీళ్ళందరూ ఉన్నారు. మంత్రివర్గ ఉపసంఘం మొత్తం అధ్యయనం చేసి సమగ్రమైన చట్టం తీసుకురావడానికి ఒక నివేదికనైతే రూపొందిస్తుందట. సోషల్ మీడియా ద్వారా తప్పుడు ప్రచారం చేస్తోంది అని కూటమి పెద్దలు ప్రతిసారి ఆరోపిస్తున్న నేపథ్యంలో అమరావతి రాజధాని నుంచి మొదలు పెడితే రైతుల సమస్యల దాకా అన్ని సోషల్ మీడియాని ఆసరాగా చేసుకొని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తోంది అనేది ప్రధానంగా కూటమి అయితే కనిపిస్తోంది ఇక్కడ. అయితే ఇదే నేపథ్యంలో ఇప్పుడు ప్రజా సమస్యలు గురించి ఆలోచించాలా లేదా వీటికే వివరణ ఇవ్వాలా అనేది అయితే ఇక్కడ రేజ్ చేసిన ప్రశ్న అంటారు. నిన్న కూటమి ప్రభుత్వం తీసుకొచ్చే చట్టం ఇప్పుడు ఎవరు తప్పు చేసినా శిక్షించే విధంగా ఉండాలి అనేది అంతా కోరుకుంటున్నారు. సోషల్ మీడియా ఉంది కదా అనేది అని వ్యక్తిత్వ హననం చేసేలాగా తీసుకుంటే గనక ఖచ్చితంగా వాళ్ళు శిక్ష అనుభవించక తప్పదు. ఇలాంటి చట్టం అయితే ఇప్పుడు తీసుకురాబోతున్నారు. ఇది ఖచ్చితంగా భవిష్యత్తులో 2 పార్టీలకు ఇబ్బంది అవుతుందా, లేదంటే వీళ్ళు అధికారంలో ఉన్నారు కాబట్టి వైసీపీనే టార్గెట్ చేస్తారా అంటే ఖచ్చితంగా వైసీపీగా టార్గెట్ అయితే ఉంటుంది. కాకపోతే సోషల్ మీడియా అనేది ఎవరికైనా ఒక పదునైన ఆయుధం. దానికి ఇప్పుడు చట్టాల పేరుతో దాన్ని కంట్రోల్ చేసే ప్రయత్నం అయితే గట్టిగా చేస్తుంది కూటమి ప్రభుత్వం. అది వైసీపీకి ఇబ్బందులు తప్పవు ఈ చట్టం పూర్తిగా ఆచరణలోకి వస్తే అనేది ఓపెన్గానే తెలుస్తున్న రహస్యం.